వెల్కమ్ టు పల్లవి టీవీ. బెంగళూరులో ఒక విచిత్రకరమైన సజీవ దహనం కేసు వెలుగులోకి వచ్చింది. నిన్న ఉదయం జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ఏంటి ఈ ఘటన, ఎట్లా సజీవ దహనం చేశారు, ఎవరు చేశారు? అమ్మాయిలు తలుచుకుంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు, వాళ్ళను ఎవరు ఆపలేరు. వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు చేసే కార్యక్రమాలు అసలు ఎంత దారుణంగా ఉంటాయనడానికి ఇది ఉదాహరణ. ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రేరణ అలియాస్ ప్రేమ. సో ప్రేమ అంటారు, ప్రేరణ అంటారు. ఈమె బెంగళూరులో ఉన్నటువంటి రాజాజీ నగర్లో ఒక మొబైల్ స్టోర్లో పనిచేస్తుంది. సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి అబ్బాయి పేరు కిరణ్, 27 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరూ ఒకే స్టోర్లో పనిచేస్తున్నారు, ఒక టెలికాం స్టోర్లో పనిచేస్తూ ఉన్నారు. ఏడాది నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది, వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. సో ఈమె బెంగళూరులోనే ఓ ప్రాంతంలో తల్లి అట్లాగే సోదరుడితో కలిసి ఉంటుంది. సో నిన్న తల్లి సోదరుడు వేరే పని మీద బయటకు వెళ్ళారు. నిన్న ఈమె ఇంట్లో ఒంటరిగానే ఉంది. సో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈ సందర్భాన్ని చూసుకొని కిరణ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. కిరణ్ సహజంగానే పిలిచింది కదా అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత నువ్వు సరదాగా ఆ బల్ల మీద కూర్చో అని చెప్పింది. ఆ బల్ల మీద కూర్చున్న తర్వాత కళ్ళకు గంతలు కట్టింది. ఎందుకు కళ్ళకు గంతలు కడుతున్నావు అంటే, నీకు వెస్టర్న్ స్టైల్లో లవ్ ప్రపోజ్ చేస్తా, మనం అంతా సాధారణంగానే కదా ఇప్పటివరకు ప్రేమించుకున్నది, వెస్టర్న్ స్టైల్లో లవ్ ఎట్లుంటో చూపిస్తా, నువ్వు కాసేపు ఆగు అని కళ్ళకు గంతలు కట్టింది. చేతులు కాళ్ళను కట్టేసింది, ఆ బల్లకు కట్టేసింది. బల్లకు కట్టేసి అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటి మీద పోసి నిప్పు అంటించింది. కాలిపోతా ఉంటే కాలిపోతున్న దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసింది. సో ఎంత దారుణాన్ని కొడి కట్టిందో చూడండి. అంటే అమ్మాయి పిలిచింది, తను లవ్ చేస్తున్న అమ్మాయి పిలిచింది కదా, కళ్ళకు గంతలు కడతంటే నిజంగా ప్రపోజ్ చేస్తుంది కదా, చేతులు కట్టేస్తుంటే ఇదేదో వెస్టర్న్ స్టైల్లో ఉంది కదా అనుకున్న అతను విలవిల్లాడుతూ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పరిస్థితిని ఆమె మొబైల్లో రికార్డ్ చేసిందంటే ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. సో ఈమె ఎందుకట్లా చేసింది అనే దానికి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈమెను అరెస్ట్ చేశారు, స్టేషన్ తీసుకెళ్లారు. ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే, అసలు ఎట్లా కాలిపోయిందో నాకు తెలియదు, నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి పొగ వస్తూ ఉన్నది అని కథలు చెప్పింది. కథలు మామూలుగా చెప్పలేదు. ఆ తర్వాత పోలీసులు కొంత వాళ్ళ శైలిలో క్వశ్చన్ చేసిన తర్వాత ఉన్న విషయం బయటపెట్టింది. నేనే ఇట్లా కట్టేసి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన అని చెప్పింది. సో ఎందుకు ఇట్లా చేసినాం అనేది దాని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కొలీగ్స్, మొబైల్ స్టోర్లో అదే టెలికాం స్టోర్లో పనిచేసే కొలీగ్స్ కావచ్చు, అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళని వివరాలు అడిగితే ఏం తెలుస్తుందంటే, వీళ్ళిద్దరి మధ్య ఏడాది నుంచి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈమెను పట్టించుకోవట్లేదు, కిరణ్ నన్ను బాగా పట్టించుకోవట్లేదు, వేరే వాళ్ళతో ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో, వేరే వాళ్ళతో ఇంకేమైనా సంబంధం ఉందా, ఇట్లాంటి ఆలోచనలో ఉన్న ఆమె అతని మీద ఇట్లాంటి దాడికి, ఇట్లాంటి సజీవ దహనం చేసే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక చూడండి, ఇది బల్ల మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది బల్ల, ఈ బల్ల మీద కళ్ళకు గంతలు కట్టి ఈ బల్ల మీద బల్లకు కట్టేసింది తాళ్ళతోని. సో అంత దారుణమో మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. 27 ఏళ్ళ అబ్బాయి ఈ అమ్మాయి మాటలు నమ్మినందుకు సజీవ దహనమైండు. చూడండి, ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయే ప్రేరణ అలియాస్ ప్రేమ. ಮಾನಂದ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಓಮ್ ಗಾಡಿಯಲ್ಲಿ సో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది. మామూలుగా తనను నిర్లక్ష్యం చేసినందుకు క్వశ్చన్ చేస్తారు, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, లేకుంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. న్యాయం కోసం వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నా చేసిన ఘటనలు అనేకం చూసినాం కదా. సో తన నిర్లక్ష్యం చేస్తున్నాడు, వేరే తనను పెళ్లి చేసుకుంటాడో లేడో అన్న అనుమానంతో సజీవ దానం చేసాడు. కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి సజీవ దానం చేయడం అయితే
అసలు ఇట్లాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. సో ఈ ఘటనకు సంబంధించి చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటన వైరల్ అవుతా ఉంది. ఈ అమ్మాయి ప్రేరణ చేసిన ఈ అఘాయిత్యం చూసి అబ్బాయిలు భయపడుతున్న పరిస్థితి. లవ్ చేయాలనుకుంటున్న అబ్బాయిలు కావచ్చు, లవ్లో ఉన్న అబ్బాయిలు కావచ్చు. సో ఇట్లాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తూ ఉంది.